ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. కేసు విచారణ మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలనే పిటిషన్పై సుప్రీంలో విచారణ ముగిసింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. కేసు విచారణ మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలనే పిటిషన్పై సుప్రీంలో విచారణ ముగిసింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్. ఎస్ నరేష్, ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పాలి. ఇక కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టుకు అంటే మధ్యప్రదేశ్ హైకోర్టుకు కేసు విచారణను ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడనే విచారణ పారదర్శకంగా జరపాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అనేక సార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఈరోజు కూడా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసనం ముందు మరోసారి విచారణ కొనసాగింది. అయితే పిటిషన్పై కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇక విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు ఏవీ లేవని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక మరోవైపు ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి కూడా స్పష్టమైన ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. మరోవైపు కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దని ఏసీపీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ సైతం ఈ కేసును పర్యవేక్షించేందుకు అంశంలో సుప్రీంకోర్టు దీన్ని ధర్మాసనం నిరాకరించడం జరిగింది. ఇక భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా పిటిషనర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చనే అంశాన్ని మాత్రం జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. ఇక ఒక రకంగా రేవంత్ రెడ్డికి భారీ ఊరట అని చెప్పాల్సి ఉంటుంది. ఒక పొలిటికల్ వెండేటాగా కేసు విచారణకు వచ్చింది. అందులో భాగంగానే కేసు విచారణ ఏ రాష్ట్రంలో అయితే కొనసాగుతుందో మొదటి నుంచి ఆ రాష్ట్రంలోనే పారదర్శకంగా కేసు విచారణ జరపాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా హోంమంత్రిగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఈ కేసు విషయంలో మాత్రమే జోక్యం చేసుకోవద్దు అనే అంశాన్ని చెప్పింది. దీనిపైన పూర్తిగా కూడా మరోవైపు సుప్రీంకోర్టు ఇటీవల తాను వ్యాఖ్యలు చేయకపోయినా సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు చేసినట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన వార్తలకు సంబంధించిన అంశంలో కూడా రేవంత్ రెడ్డి తాను బహిరంగంగానే కోర్టుకు అపాలు చెప్పిన అంశాన్ని కూడా ఈరోజు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు, రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చేయని వ్యాఖ్యలను కొన్ని పత్రికలు రాశాయి. అందులో భాగంగానే దానికి సంబంధించి జ్యుడిషియల్ వ్యవస్థ పైన నమ్మకంతోనే ఆయన అపాలజీ చెప్పిన అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఉంచారు. దానికి ధర్మాసనం కూడా కొంత ఓకే చెప్పింది. ఇక మరోవైపు కేసుకు సంబంధించి ఇకపైన కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉండదు. సుప్రీంకోర్టులో దీనిపైన ఇప్పటికే విచారణ ముగిసింది. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఇక తెలంగాణ హైకోర్టుకు సంబంధించి అదేవిధంగా ఏసీబీకి సంబంధించి నిరంతరం ఈ కేసు ప్రక్రియకు సంబంధించిన అంశంలో స్టేట్లోనే విచారణ జరుగుతున్న అంశాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నరేష్, సతీష్, అయితే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్ది ఊరట కల్పించే అంశం భవిష్యత్తులో ఏదైనా అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ ఒకసారి మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని అనిపిస్తే అనే దాన్ని కూడా దీనిపై పిటిషనర్ ఎలా స్పందిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి? ఎస్, అంటే ఖచ్చితంగా నరేష్, ఈ కేసులో మొదటి నుంచి కూడా కేసు విచారణ పారదర్శకంగా మాత్రమే జరగాలనేది కూడా పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు మీద జ్యుడిషియల్ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా అనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం, స్పష్టం చేసిన సందర్భంలో కూడా జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా కోర్టు మీద మాకు నమ్మకం ఉంది, ముఖ్యంగా వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, కానీ పారదర్శకమైన విచారణ జరగాలనేదే పదే పదే మేము కోరుతున్నాము. ఎందుకంటే విచారణకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ప్రస్తుతం ఉన్నవారే, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారే ముఖ్యమంత్రిగా ఉన్నారనే అంశం చెప్పిన సందర్భంలో కోర్టు అన్నది తాము చూసుకుంటాము, న్యాయ విచారణ ప్రక్రియ
పారదర్శకంగానే జరుగుతుంది, వ్యవస్థ పారదర్శకంగానే పనిచేస్తుందన్న అంశాన్ని చెప్పిన సందర్భంలో తిరిగి మీకు అంత డౌట్ ఉంటే జ్యుడిషియల్కి సంబంధించిన వ్యవస్థ చూస్తున్న సందర్భంలో కూడా సిట్ మీద పూర్తి నమ్మకం ఉందన్న అంశాన్ని జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ తరపు వాదనలు వినిపించిన సందర్భంలో కోర్టు కూడా ఏకీభవించింది. అందులో భాగంగానే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఒకవేళ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారనేది వారి దృష్టికి వస్తే కోర్టు దృష్టికి తీసుకురావాలనే మా సలహా మాత్రమే ఇచ్చింది. ఒకవేళ ఎందుకంటే జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా దాని మీద సుప్రీంకోర్టు యాక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో జోక్యం చేసుకోరు అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా పిటిషనర్కి మాత్రం ఒక రకమైన భరోసా కల్పించింది. నిజంగానే అలాంటి పరిస్థితులు నెలకొంటే మాత్రం తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనే ఒక అంశాన్ని మాత్రం కొంత పిటిషనర్కి ఇందులో వెసులుబాటు అయితే కల్పించింది. నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.